ప్రధాని సభకు ప్రజలు తరలివస్తున్నారు. ఉత్తరాంధ్రలోని వేర్వేరు ప్రాంతాల నుంచి విశాఖ వచ్చిన ప్రజలు వివిధ పార్టీల కార్యకర్తలు మద్దిలపాలెం మీదుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అత్యధిక మెజార్టీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రీతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మంచి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ గిఫ్ట్లో భాగంగానే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మన ఈ ప్రాంతానికి నిధులు రూపేనా అప్పుడు ఎప్పుడో గతంలో చూసాం. మా చిన్నప్పుడు అనుకుంటాను స్టీల్ ప్లాంట్ ప్రారంభించడానికి ఎన్నో ఉద్యమాలు చేస్తే స్టీల్ ప్లాంట్ ప్రారంభమైంది. అలాంటిది నక్కబల్లి దగ్గర స్టీల్ ప్లాంట్ ప్రారంభించడానికి నిధులు ప్రారంభిస్తున్నారు. అదేవిధంగా పూడిమడక దగ్గర వచ్చేటప్పటికి హైడ్రో విద్యుత్ ప్లాంట్ ప్రారంభించడానికి నిధులు కేటాయిస్తున్నారు. అదేవిధంగా విశాఖపట్నం ప్రాంత ప్రజల తాలూకా ఎంతో కల అయిన ప్రత్యేక రైల్వే జోన్ని కూడా ఇక్కడ కేటాయిస్తున్నారంటే ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఆయన మంచి బహుమతి ద్వారా ఆయన రుణం తీర్చుకుంటున్నారని మేము భావిస్తున్నాం. ముగ్గురిని చూడాలి, ఒక పండగలాగా మాకు ఇదే పండగ. ఆ పండగనే ఆస్తని వచ్చండి. చాలా సంవత్సరాలకి ప్రధానమంత్రి గారు రావడం బాగా ఇంప్రూవ్మెంట్ కూడా చేస్తారని అనుకుంటున్నాం. ఇండస్ట్రీస్ కూడా బాగా వస్తున్నాయి, దాన్ని బట్టి బాగుంటుంది అవకాశాలు అందరికీ. రానున్న భవిష్యత్ తరాలకి కుర్రవాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని మేము ఎంతో ఆకాంక్షతో మంచి డెవలప్ అవుతుందని అనకాపల్లి నియోజకవర్గం మా యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయని మోడీ గారికి మా అనకాపల్లి నియోజకవర్గం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.